హాయ్ అండి. మా టబ్‌కి చిన్న చిన్న కన్నాలు పెట్టుకుంటున్నాను ఈ మిషన్‌తో. ఒక 4 చిన్న కన్నాలు పెడతానండి. మొక్కలు నాటుకోవాలి. హాయ్, నమస్తే. భూమిజ గార్డెన్‌కి స్వాగతం అండి. ఈరోజు కొన్ని మొక్కలు నాటుకుందామండి. ఇది మా ఆయన ఆర్డర్ పెట్టుకున్నారు. ఇంకా నాకు ఉపయోగపడిందండి ఆ మిషను, డ్రిల్లింగ్ మిషను. ఒక 4 చిన్న చిన్న కన్నాలు పెట్టాను. అవి కొన్ని మొక్కలు నాటుకుంటానండి. ఇవన్నీ నేను ఒక వీడియోలో చెప్పాను. మొక్కలు ఆర్డర్ పెట్టాను, మొక్కలు వస్తాయని చెప్పాను కదండి, అవి వచ్చాయండి. నేరేడ, బొత్తాయి, ఆరెంజ్, ఆల్బుకారు, ద్రాక్ష, జామ, సింహాచలం సంపంగి, ఇంకా కొన్ని రకాల మొక్కలండి. అవ్వకాడ అన్నీ కొన్ని మొక్కలు వచ్చాయండి. అవి బస్సులో పార్సల్ వచ్చాయి కదా, అంతగా బాగా ఆ పార్సల్ అంతగా బాగా చేయలేదండి వాళ్ళు. కొన్ని నర్సరీ వాళ్ళు అయితే ప్యాకింగ్ బాగుంటుంది. అది మనం అలాగా నీరు వేయకుండా వారం వదిలేసినాక పర్లేదు, ఆ కవర్లో ఉండిపోతాయి. ఇవి అలా కదండి, ఎర్రమట్లో ఎత్తిసి ఇచ్చారు. ఇది ఒకరోజు నీరు వేయకపోయినా మొక్కలు వాడిపోతున్నాయి. ఇది నేను కొన్ని వీడియోలో మీకు చూపించాను కదా, వంకాయలు అవి అంత బాగా క్రాప్ లేదండి. ఉంచాను కానీ ఇంకేమో పువ్వులు ఏమో వస్తాయని ఉంచాను కానీ ఏం రాలేదు. ఇంకా శ్రమే తప్ప ఇంకేం లేదు, ఫలితం లేదు దీంట్లో. చెట్లు అయితే బాగా బలంకి చక్కగా పెరిగిపోయి నీళ్ళన్నీ వేస్తున్నాం కదా, అన్నీ బాగున్నాయి కానీ క్రాప్ అంటే ఏం లేదండి. ఒక 2 times 3 అదైనా కేజీ, అర కేజీ ఇలా వచ్చాయి. పెద్దగా ఏం లేదు, అందుకోసం అవన్నీ తీసేస్తున్నాను. ఈ ఆర్డర్ పెట్టే మొక్కలు దాంట్లో నేను నాటుకుంటాను. ఈ మట్టి అంతా కలిపేసి దీంట్లో వర్మి కంపోస్ట్ అవి వేసి మళ్ళీ కొత్త మట్టి, ఉరపొట్టి అన్నీ వేసి మళ్ళీ ఆ మిశ్రమాన్ని కలుపుతాను. మొత్తం మట్టిని కలుపుకుంటానండి. నాకు తెలిసి ఏదైనా సరే ఒక టబ్లో ఒక మొక్క పెట్టుకుంటే బెస్ట్ అనిపిస్తుందండి. అన్నీ కలిపి పెట్టేసుకుంటామంటే అవ్వట్లేదు. కొన్ని చక్కగా వెదుగుతున్నాయి, కొన్ని అలాగే ఉండిపోతున్నాయి. నేను అలాగే వంకాయ మొక్కలో కొన్ని పళ్ళు మొక్కల్లో పెట్టేశాను. అవి ఇంకా అవి వేస్టే, అది క్రాప్ రాలేదు, ఇది రాలేదండి, అలా ఆగిపోయి. అందుకోసమే నేను సింగిల్గా ఒక్కొక్క టబ్లో ఒక్కొక్కటి పెట్టేసుకుంటాను ఈసారి. మట్టి అంతా ఒక దగ్గర వేసి ఇలాగా కలుపుకుంటున్నానండి, అన్ని టబ్బుల్లో మట్టి. మళ్ళీ కొత్త మట్టి కలిపాను. ఎప్పుడైనా సరే మట్టి లూజ్గా ఉండడానికే ట్రై చేయండి, ఎందుకంటే వేళ్ళు చక్కగా ఆ మట్టిలోకి అల్లుకుంటాయి. గట్టి మట్టి అనుకో, ఇప్పుడు జింక మట్టి లాంటిది అనుకో, ఇబ్బంది అవుతుందండి. వేళ్ళంక లోపలికి వెళ్ళవు. మళ్ళీ మనకి ఈ మిద్దె తోటలు, డాబాలకు కూడా పైన బరువు ఎక్కువ వచ్చేస్తుందండి. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎత్తుకుని సైడ్ పెట్టుకునేలాగా తేలిగ్గా ఉన్నట్ల మట్టిని ఎప్పుడూ కలుపుకోవాలి. అలాగే మనం చూసుకోవాలి. ఎప్పుడు మిద్దె తోటలో లిక్విడ్ పోషకాలు, నెక్స్ట్ వర్మి కంపోస్ట్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం. ఇంకా నేను ఈ డ్రమ్ములో పెట్టాను. ఈ డ్రమ్ములో మొక్క అయితే ఒక 4 అడుగులు వచ్చింది. నేను కొన్ని వీడియోలు ఆ వీడియోలో ఉంటాయి చూడండి. ఇది కూడాను ఏం పెద్ద క్రాప్ ఏం రాలేదండి. చెట్టు మాత్రం పెద్దగా పెరిగిపోయింది. ఇది రాలేదు, అందుకోసం అను పాపము ఇలాగా దొర్లిస్తుంది. దొర్లితే కొద్దిగా లూజ్ అవుతుంది కదా, మట్టి కదా, తీసేయవచ్చు అనేసి తీయాలని ట్రై చేసాము కానీ తీయలేకపోయాము. అందుకోసమే ఇంకా అలా రాదు అనేసి ఈ విధంగా దొర్లిస్తే కొద్దిగా మట్టి లూజ్ అవుతుంది కదా, అట్లా తీసేయవచ్చు. సింపుల్గా ఉంటుంది. చూడండి అని చక్కగా వచ్చిందో. ఆ వేళ్ళు కిందకి వెళ్ళలేదండి, రౌండ్గా అల్లుకున్నాయి. ఇలాగా రౌండ్గా అల్లుకున్నాయి, కిందకంటే వెళ్ళలేదు. ఇంక ఈ మట్టి కూడా దీంట్లో మేము కలిపేసుకుంటాము. కలిపేసుకొని మళ్ళీ ఎత్తుకొని కొత్త కొత్త మొక్కలు పెట్టుకుంటాను. అన్ని డ్రమ్ములోవి, ఈ టబ్బుల్లోవి మొత్తము
గ్రో బ్యాగుల్లో మట్టి అన్నీ కలిపేసామండి, ఒక దగ్గర వేసుకున్నాము. దాంట్లో మళ్ళీ మనం కొత్తగా కొద్దిగా మట్టి కలిపి వర్మి కంపోస్ట్ని ఓరుపట్టు కలిపి మళ్ళీ కలుపుకుంటాను, మొత్తం మళ్ళీ ఎత్తుకుంటాను టబ్బుల్లో. అది ఇలా దులిపినా సరే రాలేదు, అందుకోసమే కత్తితో కొద్దిగా దులుపుతున్నా, ఇలాగ కొడితే అంత వచ్చేస్తుంది. మిద్దె తోటల పనులు కొద్దిగా కష్టంగానే ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళే చేయగలరండి, లేదంటే కొద్దిగా కష్టమేని. ఇంటి పనులు చూసుకొని మళ్ళీ మనం మిద్దె తోట పనులు చూసుకొని ఇంకా బయట పనులు ఉంటాయి అవి చూసుకొని ఇవన్నీ చేయాలంటే కొద్దిగా కష్టంతో కూడిన పనేనండి. మిద్దె తోటలైనా సరే ఎప్పుడు సరే పనులు వస్తారు, వాళ్ళతో చేయించాలి, మనము చెయ్యాలి, అన్ని పనులే చేస్తే అంత డబ్బంకు ఉండాలి కదా. ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలండి, ఇంట్రెస్ట్ పడితే పని అవుతుంది. అంతో ఎరువు కొనుక్కోవడం, మళ్ళీ లిక్విడ్లు తయారు చేసుకోవడం, మళ్ళీ ఏమైనా ఆర్డర్ పెట్టుకోవడం, ఏదైనా ఖర్చుతో కూడిన పనేనండి. మిద్దె తోటైనా ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. శ్రమ పడితే ఏదైనా ఫలితము, అది గుర్తుపెట్టుకొని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మిద్దె తోటలు చేసుకోవచ్చు. ఇంకా టబ్బుల్లో మట్టినంతా ఎత్తుకుంటున్నాము. ఇది ఆరెంజ్, ఇది కూడాను ముందు ఇదే నాటుతున్నాను, ఇంకా ఉన్నాయి అన్నీ నాటుకుంటానండి. ఇంకా 1 by 1 నాటుకోవడమే, మొక్కలన్నీ అన్నీ నాటుకొని ఒక సైడ్ పెట్టుకోవాలి. చూడండి ఎర్రమట్టి ఎంత బరువుగా ఉందో, ఏదో ఒక 3 kgs ఉందండి. డైరెక్ట్గా వీళ్ళు ఎర్రమట్టిలోనే నాటేసి పార్సల్ చేసేస్తున్నారండి. ఇలాగైతే తేడం ఇబ్బంది అవుతుంది, మనకు పార్సల్ వచ్చినా సరే అక్కడి నుండి పట్టుకొని రావడానికి ఇబ్బంది అవుతుందండి ఆడపిల్లలకి. ఆడపిల్లకే కాదు, మగవాళ్ళైనా సరే తేవాలంటే ఇబ్బందే, వాళ్ళు మూటలా కట్టేస్తున్నారు కదా, అంత బాగోదండి. నేనైతే వేరే నర్సరీ నుండి ఎప్పుడూ ఆర్డర్ పెట్టుకుంటానండి, అక్కడైతే ఒక్క మనిషి వెళ్ళి తెచ్చుకోవచ్చు, ఎవరు అవసరమే ఉండదండి. మరి ఈ మొక్కలు మాత్రం నాకు కొద్దిగా కష్టమే అనిపించాయి తేడం, ఎందుకంటే మట్టే ఉన్నది ఒక 20 kgs వరకు. మొక్క ఎప్పుడైనా సరే ఎక్కువ రోజులు ఉండాలనేసి అంటే వాళ్ళు నాటి విధానం బట్టే ఉంటుందండి. వీళ్ళు డైరెక్ట్గా ఎర్రమట్టి ఇచ్చారు, ఒక్కరోజు నీళ్ళు అయిపోతే ఇంకా చెట్టు ఓడిపోవడమే. కొన్ని నర్సరీలు అయితే మట్టి మిశ్రమం తేలిగ్గా ఉన్నట్ల, మనం నీరు వేయిపోయినా పార్సల్లో వారం వరకు నీరు వేయిపోయినా అలా ఉన్నట్ల వాళ్ళు ఆ విధంగా ఆ మట్టిని కలిపి పార్సల్ పెడతారు. తెచ్చుకోవడానికి కూడా మనకి ఇబ్బంది లేకుండా తేలిగ్గా ఉంటాయి. ఆ విధంగా చేస్తే కస్టమర్స్కి బాగుంటుంది. కానీ కొన్ని నర్సరీ వాళ్ళు మరి ఏంటో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, మనం ఏం చేయలేము, ఎవరికి కించపరచలేమండి, ఎవరిష్టం అది. మొక్కలు తక్కువ రేటు పడుతున్నాయి అంటే నేను ఇలాగ ఆర్డర్ పెట్టుకున్నాను. ఆ నర్సరీ పేరు అంటే నేను నర్సరీ పేరు బయటికి చెప్పకూడదండి, ఇంకా వాళ్ళు చూసిన వాళ్ళ వ్యాపారంలో కూడా డౌన్ వస్తుంది, వాళ్ళు ఇబ్బంది పడతారు. మన వలన వేరే వాళ్ళు ఇబ్బంది ఇప్పుడు పడకూడదండి, అందుకోసమే. ఇది బత్తాయి మొక్క అండి, ఇదైతే 6 అడుగులు ఉంది, నాకన్నా హైట్గా ఉంది అది. ఇంకా ఈ నర్సరీలో అన్నీ పొడవు మొక్కలు వచ్చాయండి, పొట్టిగా ఉంటే బాగుంటాయి, గుబురుగా ఉంటే ఆ మిద్దె తోటలో బాగుంటాయి, ఇవి తోటలో నాటుకోవడానికి బాగుంటాయండి. ఇవి అంతగా సూట్ అవ్వు, కట్ చేసుకోవాలి చిగుర్లు వచ్చి ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత. మొత్తము ఆ గ్రో బ్యాగుల్లో డ్రమ్ముల్లో దాంట్లో నాటుకున్నాము. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. బాయ్.